జాతక చక్రం ఒరిజినల్ ఉన్నప్పుడు అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రానికి సంబంధించి ఈ 8 అంశాలు వర్ణకూటం, వస్యకూటం, తారాకూటం, యోనికూటం, గ్రహమైత్రి, గణకూటం, రాశికూటం, నాడీకూటం. వర్ణకూటం అనగా వర్ణములు, వస్యకూటం అనగా మానవ, తారాకూటం అనగా తారాబలం. తారాబలం అనగా 9 తారలు ఉన్నాయి. అమ్మాయికి అబ్బాయి ఏ తార అవుతున్నారు, అబ్బాయికి అమ్మాయి ఏ తారాబలం అవుతుంది? జన్మతార అవుతుందా, విపత్తార అవుతుందా, క్షేమతార అవుతుందా, నైధన తార అవుతుందా, మిత్రతార అవుతుందా, పరమమిత్ర తార అవుతుందా? ఏ తార అవుతుంది? వీళ్ళిద్దరికీ తారా పొంతన కుదురుతుందా, కుదరటం లేదా? చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత యోని కూటమి. అమ్మాయి ఏ జంతు యోని అయింది? పాము, ముంగీస, జింక, పులి, సింహం, ఏనుగు. సో యోని కూటం. గ్రహమైత్రి, గ్రహాలకు సంబంధించి అన్ని గ్రహాలు మిత్రులు గారు, అన్ని గ్రహాలు సములు గారు, అన్ని గ్రహాలు పాపగ్రహాలు కారు. కొన్ని గ్రహాలకి శత్రుగ్రహాలు కూడా ఉన్నారు. అది మనం గమనించాలి. తర్వాత గణకూటం. రాక్షసగణం, దేవగణం, మనుష్యగణం. తర్వాత రాశికూటం. అబ్బాయి రాశి అమ్మాయి రాశి పొంతన ఎలా ఉంది? రాశ్యాధిపతి ఎవరు? అమ్మాయి రాశి ఏమిటి? ఆ రాశికి అధిపతి ఎవరు? అబ్బాయి రాశి ఏమిటి? ఆ రాశికి అధిపతి ఎవరు? అధిపతి గ్రహాలు ఇద్దరు మ్యాచ్ అవుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత నాడీకూటం. అంత్య, ఆది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా అంశాలు.